మన ఏపీలో నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు మరలా సీఎం అయితే రాష్ట్రం చాలా బాగుంటుందండి. ఎందుకని సార్? ఎందుకంటే గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఇవాళ ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో కానీ సంక్షేమ విషయంలో కానీ చాలా ముందుకు తీసుకెళ్తున్నాడు. గతంలో ప్రభుత్వాలు చూసాం, సంక్షేమ పథకాలు ఎలక్షన్ల ముందు ఇస్తామని చెప్తారు, గెలిచిన తర్వాత వాళ్ళు దోచుకోవడానికే సరిపోతుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే ఆయన అధికారంలోకి వచ్చే ముందు కేవలం ఒక 12 పథకాలతోటి 9 పథకాలతోటి ఏమో వచ్చాడు. చాలా సింపుల్గా మేనిఫెస్టో తీసుకొని నేను చేయగలిగినవి చేస్తానని చెప్పుకొని వచ్చాడు. రాజకీయ నాయకులు చెప్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు అనేది రాష్ట్ర ప్రజలందరూ చూశారు. కానీ నేను అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పిన పథకాలే కాదు, చెప్పనివి కూడా అనేక సంక్షేమ పథకాలు అమలు చేసే విధానంలో కూడా ఎలా ఉందంటే, జన్మభూమి కమిటీలో వీడు నా పార్టీ వాడు నా కులం వాడు అని చూడాల, కులాలు లేవు, మతాలు లేవు, మరీ ముఖ్యంగా పార్టీలు లేకుండా అర్హతే ప్రామాణికంగా తీసుకొని వాళ్ళ నేరుగా వాళ్ళ అకౌంట్లోకి వేస్తున్నాడు. ఇంతకన్నా ఏం కావాలా? గతంలో చూసాం, ఏదన్నా వచ్చిందనంటే ఆ జన్మభూమి కమిటీలు అంటే రేషన్ కార్డు కావాలంటే ఆ మీటింగ్లో తిరగాల, వాడు మీ జెండా మా జెండా మీ ఇంటి మీద కట్టుకుంటే ఇస్తాం, లేకపోతే లేదంటారు ఆ కమిటీ సభ్యులు. మనకు ఆ రేషన్ కార్డు కావాలంటే మళ్ళీ జన్మభూమి ఇంటి దాకా రేషన్ కార్డు కోసమైనా జెండా కట్టుకోవాల్సిన పరిస్థితి ఆ రోజుల్లో ఉండేది. ఇవాళ అలా కాదు. తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులకు కూడా అర్హత ఉందంటే ప్రతి ఒక్క సంక్షేమాన్ని అందించాడు, కులాలు మతాలు పార్టీలు చూడకుండా. అంత పాలన అందించేవాడే మళ్ళీ కావాలని ఎవడైనా కోరుకుంటాడు, కానీ వేరే వాడిని ఎవడో కోరుకోడు కదా. ఇప్పుడు సంక్షేమ పథకాల వల్ల జనాలు సోమరిపోతులు అవుతున్నారని చంద్రబాబు గారు అంటున్నారు కదా సార్. అన్నాడు కదా. మరి వాడి వాళ్ళ మరి ముందుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఒకడికి ఇస్తున్నాడు, మీరు ముగ్గురిని కానండి నలుగురికి ఇస్తానంటున్నాడు. మరి ఈడేం చేస్తాడు? సోమరిపోతులు కదా చేసేది. మరి నిజంగా సోమరిపోతులు అనుకుంటే వాడు ఏం చేయాలా? నన్ను అధికారంలోకి ఇవ్వండి, సంక్షేమ పథకాలన్నీ తీసేస్తాను, ఎవరికి సంక్షేమం ఇవ్వను, అభివృద్ధిని చేసి చూపిస్తానని వెళ్ళమనండి దమ్ముంటే ఎలక్షన్లకి. నువ్వు అట్లా కాకుండా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని సంక్షేమ పథకాలు ఇస్తుంటే అమలు చేస్తున్నాడని నువ్వు మీడియా ముందుకు వచ్చి ఏం మాట్లాడావు? జనాలు సోమరిపోతులు చేస్తానన్నావు. పోనీ ఆ మాట మీదకే ఉండవా నువ్వు కట్టుబడి? మళ్ళీ యూటర్న్ తీసుకొని వాళ్ళ ఎలక్షన్ దగ్గరికి వచ్చేసరికి నేను ఇగో నా మేనిఫెస్టో ఇదే అని మొన్న మినీ మేనిఫెస్టో అని చెప్పేసి రిలీజ్ చేసావు. దాంట్లో ఏం పెట్టావు నువ్వు? మరి నువ్వేం చేస్తున్నావు జనాల్ని? అంటే ఇక్కడ జనాలు తప్పుదోవ పట్టేస్తున్నావు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న మంచి కార్యక్రమం అనే కదా ఆయన కాపీ కొట్టావు కదా నువ్వు. సిగ్గుండలేదన్నా మాట్లాడాలి అని అంటే. నారా లోకేష్ గారు అంటున్నారు సైకో జగన్ పోవాలి, సైకిల్ రావాలి అని అంటున్నారు. అందుకు కదా ఆయన పప్పు అనేది. నిజంగా వాడు ఒక రాజకీయ నాయకుడు అవ్వాలి అనుకుంటే, లోకేష్ అనే వ్యక్తి రాజకీయ నాయకుడు అవ్వాలి, ప్రజాదరణ పొందాలి అని అంటే, గతంలో మా నాన్నగారు రాష్ట్రం విడిపోయింది, రాష్ట్రాన్ని డెవలప్ చేస్తారు అనే ఆలోచనతోటి మమ్మల్ని నమ్మి మా కోట్లు వేశారు. ఆ ఉన్న 5 సంవత్సరాలు మేము చేయలేకపోయాము. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి అధికారాన్ని కట్టబెట్టారు. ఖచ్చితంగా మరొకసారి అవకాశం ఇవ్వండి, ఖచ్చితంగా పోయినసారి మాటలు కాదు చేసి చూపిస్తామనే పద్ధతుల్లో మేమేమేం చేస్తామని చెప్పుకుంటూ పోవాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏది చేసినా కూడా దాంట్లో తప్పుగా ఏదో లేని దాన్ని ఉన్నట్టుగా చూపించుకొని జనాల్లోకి వెళ్ళటం. నువ్వు జనాల్లోకి వెళ్ళేటప్పుడు గతంలో చాలామంది పాదయాత్రలు చేశాడు. వాళ్ళ బాబు చంద్రబాబు నాయుడు గారు కూడా పాదయాత్ర చేశాడు. జనాల్లోకి వెళ్ళినప్పుడు ఏం చెప్పాడు? నాకు అధికారం ఇవ్వండి, నేను ఇచ్చేస్తానని. ఇవాళ నువ్వు జనాల్లోకి వెళ్తున్నావు, ఏమని చెప్తున్నావు జనాలకి అన్నీ అందుతున్నాయి. నువ్వేం చెప్తున్నావు అంటే సైకిల్ పోవాలా, సైకిల్ రావాలా. నువ్వు అవన్నీ ఎందుకు? నువ్వేం చేస్తున్నావు చెప్పు. అంటే నువ్వు చేయడానికి ఏమీ లేవు, నువ్వు చేయలేవు కాబట్టి నువ్వు చెప్పుకోలేకపోతున్నావు. దీని వల్ల ఏంటంటే జనాల్లోకి వెళ్ళాం, ఏదో రకంగా మాట్లాడాలి కాబట్టి నువ్వు ఆ రకంగా మాట్లాడాలి. అందుకే రాను ఏమవుతుందంటే అతను పాదయాత్ర మీరు మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టినట్టున్నాడు. నిన్న మొన్న చూసాం అక్కడ ఎంతమంది ఉన్నారంటే పట్టుమంది వాళ్ళ కార్యకర్తలే లేరు. ఆయన ఒక 1000 మందినో 2000 మందినో చిత్తూరు నుంచి తెప్పించుకున్నాడు. పాదయాత్రలో డ్రెస్ కోడ్ ఇచ్చి నడిపిస్తున్నాడు. మా నియోజకవర్గంలో తిరిగినప్పుడు చూసాం. ఇవాళ జనం ఏమయ్యారు? నీ వెనకాల తిరిగిన వాళ్ళు లేరు అక్కడ. పట్టుమంది 10 మంది లేరు. ఎవడాదిరిస్తాడు? ఆడి మాట ఎవడింటారండి? అనవసరం లేని పథకాలు ఇవన్నీ పెట్టి ఆంధ్రప్రదేశ్ అంతా అప్పుల్లో ముంచేశాడు జగన్ గారని చంద్రబాబు గారు అంటున్నారు కదా. అదే ఇందాకే చెప్పాను, అనవసరం పథకాలు అనే నీ నోటుతో అన్నవాడివి ఇంతకన్నా మెరుగ్గేస్తానని ఎలా చెబుతున్నావు? అప్పులు బాల అంటున్నావు. ఇవాళ మన భారతదేశం మొత్తంలో కూడా ఆంధ్ర రాష్ట్రం ఏ స్థాయిలోకి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకెళ్లారు అనేది రాష్ట్ర ప్రజలందరూ చూశారు. కరోనా కష్టకాలంలో కూడా ఆంధ్ర రాష్ట్రం టాప్ ప్లేస్లో ఉంది. ఎందుకు?
డబ్బు రొటేట్ అయిందండి. కరోనా టైంలో పక్క రాష్ట్రాల్లో అతలాకుతలమైన సందర్భంలో ఈయన సంక్షేమ పథకాల ద్వారాగా వాళ్ళు నేరుగా వాళ్ళ అకౌంట్లోకి వేసినప్పుడు ఆ డబ్బును ఏం చేశారు వాళ్ళు? నా అకౌంట్లో పడింది, మా ఆవిడ అకౌంట్లో అమ్మఒడి పడింది, కష్టకాలం నేనేం పని చేయలేని పరిస్థితి ఉన్నాను, ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి కింద వేసారు డబ్బులు, స్కూళ్ళు మూతబడి ఉన్నాయి, ఆ డబ్బులు తీసుకొని వెళ్ళి సరుకులు తెచ్చుకోవడం లేకపోతే నిత్యావసర వస్తువులు కొనుక్కొని నేను జీవనం సాగిచ్చా. నాకు ఇచ్చిన డబ్బులు మళ్ళీ బయటికి వెళ్ళినాయి. డబ్బు రొటేట్ అవుతా ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్ళాడు. కానీ కరోనా కష్టకాలంలో జనాల్ని కాపాడాడు, ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధిని కూడా ఆయన్ని పైకి తీసుకెళ్ళాడు. ఇది చదువుకున్న ప్రతి ఒక్కరికి తెలుసండి. జనాలు కూడా చాలా క్లియర్గా ఉన్నారు. రాష్ట్రం బాగుండాలి, రాష్ట్రం ఇంకా అభివృద్ధి చెందాలి అని అంటే నాకున్న సమాచారం మేరకు కానీ అందరూ ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వస్తారు, ఖచ్చితంగా ఆయనే ముఖ్యమంత్రి అవుతారు. పేదవారిని ఉన్నత స్థాయికి ఇంకా తీసుకెళ్లే దానిలో ఆయన తప్ప నాకు తెలిసి ఇప్పుడున్న ప్రజెంట్ రాజకీయ నాయకులు ఎవరూ లేరండి. దమ్ము ధైర్యం ఉంటే మీరు చూపియండి. ఒక పార్టీ వాడికి ఇచ్చాడు, వీడికి ఇవ్వలేదు. ఇందాకే చెప్పా, అర్హతే ప్రామాణికంగా మా ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా ఇవాళ సంక్షేమ పథకాలు అందుకున్నారు. అందుకే ఇవాళ కాలు ఎగరేసుకొని ప్రతి ఒక్కడూ ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడు ఇంటింటికి తిరుగుతున్నాడండి. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో ఇళ్ళింటికి తిరిగినప్పుడు చెప్పులు తీసుకొని ఎమ్మడబడ్డారు. ఇవాళ ఈయన ఏదో జగనన్న సురక్ష అన్నాడు, జగనన్న ఆరోగ్య సురక్ష అన్నాడు. ఇవాళ వైఏపీ నీట్ జగన్ అనే కార్యక్రమంతో వాళ్ళ పార్టీ కార్యకర్తల్ని ఇళ్ళ మధ్యకి జనాల మధ్యకి పంపిస్తున్నారు. వాళ్ళు కూడా కాలు ఎగరేసుకొని వెళ్తున్నారు. ఎక్కడా వాళ్ళకి వ్యతిరేకత లేదే. ఏమ్మా మీ ఇంట్లో ఈ పథకం అందిందా? ఇంకా ఎవరైనా అందకపోయినా కూడా నేను చేస్తాను, చివరాఖరి వరకు చేస్తానని జరిగి చెప్తున్నారు. కాబట్టి వాళ్ళ కార్యకర్తలు చక్కగా జనాల్లోకి వెళ్తున్నారు, ఆనందంగా ఉన్నారు. అవి తట్టుకోలేకే ఇవాళ పవన్ కళ్యాణ్ని కలుపుకొని లోకేష్ వీళ్ళందరూ లేనిపోయిన విష ప్రచారాన్ని ప్రాపగాండా చేసుకుంటా వాళ్ళ పబ్బాన్ని గడుపుకుంటున్నారండి. రాష్ట్ర ప్రజలందరూ కూడా క్లియర్గానే ఉన్నారు. మన ఏపీలో ఉద్యోగ అవకాశాలు లేక చాలామంది పక్క రాష్ట్రాలు వెళ్ళిపోతున్నారని అంటున్నారు సార్. ఏమండి, ఇలాంటి ఆలోచన ఎవరికన్నా వస్తుందని ఎవరన్నా ఊహించారండి? అప్పుడెప్పుడో అన్నారు, మనం చిన్నప్పుడు చదువుకునేటప్పుడు గాంధీ తాతని పదే ప్రతి ఒక్కడు చెబుతాడు. ఆయన ఆశయాలని నెరవేర్చిన ఏకైక ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు. గ్రామ వార్డు సచివాలయాలు తీసుకొచ్చి పాలనని ప్రజల మధ్యలో తీసుకెళ్ళాడు. ఇంతకుముందు ఒక చిన్న డెత్ సర్టిఫికేట్ కానీ లేకపోతే క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ ఏదన్నా కావాలంటే మనం అధికారుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి. ఇవాళ అలా లేదు. డోర్ డెలివరీ. ఒక వాలంటీర్ని పెట్టాడు 50 ఇళ్ళకి. ఆ వాలంటీర్ నా ఇంటికి వచ్చారు, ఏం కావాలండి అన్నారు. అయ్యా ఇట్లాగా మొన్న మా నాన్నగారు చనిపోయారు, డెత్ సర్టిఫికేట్ పెట్టుకోవాలని అంటే పలానా కాగితాలు ఇవ్వండి, ఆధార్ కార్డు రేషన్ కార్డు ఇవ్వమని అన్నారు. దానికి సంబంధించిన కాగితాలు వాలంటీర్కి ఇచ్చాం. 10 రోజులు తిరగకుండా 10-15 రోజుల్లోనే నా ఇంటికి తీసుకొచ్చి ఇచ్చారు. ఇది కదా ప్రజలు కోరుకునేది. ప్రజలు నాయకుల్ని గెలిపించుకునే దేనికోసం? వాళ్ళకి సేవ చేయడం కోసం. గతంలో ఏంటి, ఓట్లేసి గెలిపించిన తర్వాత ఆ ప్రజాప్రతినిధి ప్రజలకు కనపడటం కరువు అయ్యేది. ఇవాళ అలా కాదు. ప్రతి ఒక్క వాలంటీర్ని ఒక జగన్మోహన్ రెడ్డి లాగానే చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఇంటికి వస్తున్నాడు, ఆ ఇంట్లో ఏం కావాలనేది జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారండి. వాళ్ళ ఇంట్లో ఇంతకన్నా ఏం కావాలి? నిరుద్యోగాలు అంటారు, మరి వాలంటీర్ రూపంలో వాళ్ళ గౌరవవేతనం ఇచ్చి ఎన్ని లక్షల మందిని పెట్టారు. సచివాలయ వ్యవస్థలని వాళ్ళ పాలన ప్రజల మధ్యలో తీసుకొచ్చే క్రమంలో సచివాలయం సిబ్బందిని పెట్టి వాళ్ళకి ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు కలగజేశారనేది మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలండి. వాలంటీర్ వ్యవస్థ అనేది పార్టీ పరంగా పనిచేస్తుంది కానీ మిగతా వాళ్ళకి పనిచేయట్లేదు అని అంటున్నారు కదా. ఏమంటే రైట్, మీరు అన్నదానికి ఒక పార్టీగా చేస్తే ఆ గ్రామంలో ఆ వార్డులో ఒక పార్టీ వాళ్ళు ఉండరుగా. తెలుగుదేశం వాళ్ళు ఉంటారు, జనసేన వాళ్ళు ఉంటారు, టీడీపీ వాళ్ళు ఉంటారు, సిపిఎం, సిపిఐ, ఆఖరికి కేఏ పాల్కి సంబంధించిన వాళ్ళు కూడా ఉంటారండి. నిజంగా మీరు అన్నట్టుగా ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా పనిచేస్తే మిగిలిన అన్ని పార్టీలు కలిసి వాలంటీర్ల మీద ఎదురు తిరగరా? ఎందుకంటే మనం ఒక మాట అంటున్నామంటే సరిపోదండి. ఇవాళ ఓపెన్ ఎవరికి అన్యాయం జరిగింది, ఎవరికి న్యాయం జరిగింది అనేది క్లియర్ కట్గా ఉంది. ఇవాళ ఇంకొక విషయం కూడా మీ దృష్టికి నేను తీసుకొస్తా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి, నేను మీ వార్డులో మీ ఈ సచివాలయం పరిధిలో 2000 కుటుంబాలకి నేను ఇంత సంక్షేమాన్ని ఇచ్చాను, ఇంత అభివృద్ధి చేశాను అని వాటి యొక్క దేనికి ఎంత అయిందనేది ఒక పట్టిగా పెట్టారండి, బోర్డులు పెట్టారు. అంత దమ్మున్నది ఎవరికి ఉంది? ఇవాళ వరకు ఎంతోమంది ముఖ్యమంత్రులు ఈ రాష్ట్రాన్ని పరిపాలించారు. ఏ ముఖ్యమంత్రికి రాని ఆలోచన ఈ ముఖ్యమంత్రికి వచ్చింది. మీ సచివాలయం నేను అవాకయ్యా. మొన్న మా వార్డు సచివాలయంలో జరిగితే మా వార్డులో సుమారుగా 20 కోట్ల రూపాయలు వివిధ సంక్షేమాల ద్వారాగా
నేరుగా వాళ్ళ ప్రజల ఖాతాలోకి పడిందండి. మేము ఊహించాలి అసలుకి. ఒకప్పుడు మా ప్రాంతం యొక్క బడ్జెటే అంత లేదండి. మా ప్రాంతంలో అంత బడ్జెట్ లేదు, ₹1,00,00,000 అంటే గగనం. అటువంటిది వాళ్ళ ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత 20 కోట్ల రూపాయల సంక్షేమానికి కానీ, దాదాపుగా 15 కోట్ల అభివృద్ధి, రోడ్లు కానీ లేకపోతే డ్రైన్లు కానీ, నాడు నేడు కింద స్కూల్స్ కానీ చేశారండి. ఇంత డబ్బు అండి తీసుకొచ్చి జనాల మధ్య పెట్టుకున్నాడు, కానీ వాళ్ళకలాగా దోచుకోలేదండి. చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి పోటీ చేస్తున్నారు కదండి, గెలుస్తారు అనుకుంటున్నారా? ఎలా గెలుస్తారండి? ఇవాళ కొత్త కలయిక కాదు. 2014లో మీరు అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అడిషనల్గా బీజేపీ కూడా ముగ్గురు కలిసి సంయుక్తంగా పోటీ చేసి కేవలం 2% ఓట్లతోనేమో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు. ఒక అబద్ధాన్ని ఆడకుండా. ఒక అబద్ధం ఆడి ఉన్నట్టయితే, రైతు రుణమాఫీ చేస్తాను అని ఒక అబద్ధం ఆడి ఉన్నట్టయితే ఆ రోజే ముఖ్యమంత్రి అయ్యేవాడేమో. ఆ రోజు ఓడిపోవడం కూడా మంచిదే అయ్యింది. ఏంటి జనాలకి ఏం కావాలనేది పాదయాత్ర తెలుసుకొని ఇవాళ ఈయనే ఇంకా 30 సంవత్సరాలు ముఖ్యమంత్రిలాగా ఈయన ఉండారు. ఇకపోతే పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు కలిసి 2014లో రాష్ట్ర ప్రజల ముందుకు వచ్చారు. రాష్ట్ర ప్రజలు వాళ్ళని ఆదరించారు, ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబెట్టారు. నిజంగా మీ ఇద్దరు సంయుక్త పాలన జనాలందరికీ కూడా జనరంజకంగా ఉన్నట్లయితే 2019 ఎలక్షన్లో చెప్పులు తీసుకొని జనాలు ఎందుకు కొడతారండి? వాళ్ళని ఘోరంగా ఎందుకు ఓడగొడతారండి? ఇవాళ నువ్వు కొత్తగా మళ్ళీ పవన్ కళ్యాణ్, చంద్రబాబు కలిసి వచ్చినంత మాత్రాన గతంలో మీ ఇద్దరు సంయుక్త పాలన రాష్ట్ర ప్రజలందరూ చూశారు. ఇప్పుడు మళ్ళీ మీకు అవకాశం ఇచ్చేదానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా లేరు. ఎందుకంటే మళ్ళీ వాళ్ళు ఎవడన్నా తెలిసి ఎవడన్నా గోతులో పడతానికి కోరుకుంటాడా? సో మళ్ళీ ఇదే పేదవాడిని ఉన్నత స్థాయిలో నిల్చోబెట్టిన నాయకుడు వెనకాలే నడుస్తారు. కానీ వీళ్ళు ఎంతమంది కలిసి కూటమాలు పెట్టుకొని వచ్చినా కూడా మరలా 2024లో రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి. ఇది రాసి పెట్టుకోండి. చంద్రబాబు గారికి బెయిల్ వచ్చింది కదా సార్, దాన్ని బట్టి మీ అభిప్రాయం? ఆయనకి ఏదో ఉన్నవి లేని రోగాలన్నీ చూపించుకొని, ఆయనకి ఇంకో అడిషనల్గా ఏంటంటే సుమారుగా 75 సంవత్సరాలు దాటింది, పైబడిన వయసు. మానవతాదృక్పథంతో జడ్జీలు కూడా ఆలోచించి ముసలోడు, వయసు మీరిపోయింది, ఎక్కడ లేని రోగాలు ఉన్నాయని నాకు తెలియదండి, వాళ్ళ లాయర్లు చెప్పారు. నేనన్నమాట కాదు ఇది. వాళ్ళ లాయర్లు మన కోర్టులో చెప్పిన మాటలు ఇవన్నీ. ఏది రకరకాల రోగాలు ఉన్నాయి, ఈ రోగాలతోటి ఏదన్నా జరిగితే మళ్ళీ ప్రభుత్వానికి ఏదన్నా ఇది వస్తుందన్న ఆలోచనతోనే ఏమో కానీ ఆయన వయసును దృష్టిలో పెట్టుకొని, రోగాలను దృష్టిలో పెట్టుకొని ఆయనకి బెయిల్ ఇవ్వడం జరిగింది. కానీ ఆయన ఏదో సచీలుడు అని చెప్పేసి ఎక్కడా కూడా సర్టిఫికేట్ ఇవ్వలేదు. ఆయన కుంభకోణాలు అనేక రకాల అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూనే ఉన్నాడు. ఆయనకి నిజంగా దమ్ము ధైర్యం ఉంటే అన్ని స్టేలు ఎందుకు తెచ్చుకుంటారండి? ఇప్పుడు నువ్వు అవినీతి చేసావని నేను కోర్టులోకి వెళ్ళా, నువ్వు స్టే తెచ్చుకోవాల్సిన అవసరం ఏముంది? ఇవాళ కాదు 2 ఏళ్ళకో 3 ఏళ్ళకో తెలిసిపోయింది కదా నువ్వు అవినీతి చేయలేదంటే మల్లెపూలాగా బయటకు వస్తావు. నువ్వు మల్లెపువ్వు కాదు గంజాయి పువ్వు అని నిరూపించుకోవడానికే కదా స్టే తెచ్చుకుంది. సో ఆయన బెయిల్ రావడాన్ని మేమేంటంటే వయసు రీత్యా ఇచ్చి ఉంటారు, అనేక రోగాలు ఉన్నాయి కాబట్టి ఇచ్చారు. కానీ ఆయన ఏదో సచీలుడు అని ఆయనకి సర్టిఫికేట్ ఇచ్చి ఆయన బయటకు అయితే వదలలేదు. కొన్ని షరతులతో కొన్ని బెయిల్ ఇచ్చారు. పదే సుప్రీంకోర్టు నుంచి ఇక్కడెక్కడ వాళ్ళ లాయర్లు లేనట్టు ఆ సామాజిక వర్గం లాయర్లు చాలామంది ఉంటారు. వాళ్ళ వల్ల కాదని ఢిల్లీ నుంచి కోట్లు కుమ్మరించుకొని తెచ్చుకొని బెయిల్ కోసం, కేవలం బెయిల్ కోసం కొన్ని కోట్లు ఖర్చు పెట్టుకొని ఆయన వాళ్ళ బయట తిరుగుతున్న సందర్భాలు. అయితే ఈసారి ఖచ్చితంగా 2024లో ఖచ్చితంగా 2024లో మన ఆంధ్ర రాష్ట్రానికి మరోసారి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలందరికీ సుపరిపాలన అందించడానికి మరోమారి ముఖ్యమంత్రి అవుతున్నాడు. ఖచ్చితంగా అవుతాడు.